హాయ్ దిస్ ఇస్ నవనీత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవనీత తెలుగు వ్లాగ్స్ 143. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసారు కదండి. సో అండ్ అలాగే లాస్ట్ వీడియోలో కూడా నాకు ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఓవులేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి నాకు ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ నాకు ఎలా ఉన్నాయి ఫస్ట్ ట్రైమినస్టర్లో అని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మనకు 11 అంటే 12 13 వీక్స్లో అయితే మనకు ఎన్టీ స్కాన్ అనేది జరుగుతుంది కదా. ఎన్టీ స్కాన్ జరిగితే సో ఎన్టీ స్కాన్ నా రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి అంటే ఏ పొజిషన్లో బేబీ ఉంది, బేబీ హార్ట్ బీట్ ఎలా ఉంది, అండ్ అలాగే ఎన్టీ స్కాన్లో అంటే నార్మల్ అబ్నార్మల్ అనేది మనకు ఎప్పుడు తెలుస్తుంది. సో మనం ఎన్టీ స్కాన్ అంటే ఏ వీక్లో చేసుకుంటే బెటర్, ఏ మంత్లో మనకు డాక్టర్ ఏమని సజెస్ట్ చేస్తారు అవన్నీ క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే నా ఎన్టీ స్కాన్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయని కూడా మీకు క్లియర్గా చూపించేస్తాను. దాన్ని బట్టి కూడా బేబీ గర్ల్ బాయ్ అని కొంచెం గెస్ట్ చేస్తారు. అది అందరికీ 100% అవుతుంది అన్న గ్యారంటీ లేదు, జస్ట్ ఒక క్యూరియాసిటీ అంతే అన్నమాట. సో నా బేబీ ఎన్టీ స్కాన్లో అయితే బేబీ హార్ట్ బీట్ ఎలా ఉంది, ఏ పొజిషన్లో ఉంది, సో అంతా ఓకేనా, నార్మలా అబ్నార్మలా, అసలు డాక్టర్ ఏమన్నారు ఇవన్నీ క్లియర్గా అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే కనుక ప్లీజ్ మన ఛానల్కి ఒక్క లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడడం స్టార్ట్ చేసేయండి. చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా నేను వచ్చేసి మాకు నియర్ బై ఉన్న బోడుప్పల్లోనే అయితే చూయించుకుంటున్నాను అన్నమాట. శ్రీజ హాస్పిటల్లో చూయించుకుంటాను. అండ్ అలాగే నాకు ఎన్టీ స్కాన్ ఎప్పుడు చేశారు అనేది అన్ని క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రిపోర్ట్స్ అన్నీ ముందే పెట్టేసుకున్నాను. ఇంకొకటి ఎన్టీ స్కాన్ 4th మంత్లో చేస్తారు కదా, కొంతమందికి 3rd మంత్ ఎండింగ్లోనే చేస్తారండి. అది ఎలా అంటే నాకు ఈ మాట కూడా ఒక బ్రదర్ అడిగాడు యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్లో. ఇన్బాక్స్లో ఏమని కామెంట్ చేశారని అంటే 4th మంత్లోనే చేస్తారు, అది 3rd మంత్లోనే చేస్తారు కదా, 4th మంత్లో ఎందుకు చేశారు, అండ్ అలాగే వామిటింగ్స్ ఉంటే ఎన్టీ స్కాన్కి వామిటింగ్కి ఎందుకు చేయకుండా ఉంటారని అన్నారు. నాకు ఆ టైంలో నేను డిహైడ్రేట్ అయిపోయానంటే అసలు నాకు స్కాన్కి సపోర్ట్ ఇవ్వలేనంతగా అయిపోయాను. దానికి తోడుగా నాకు అసలు బాడీ మొత్తం డిహైడ్రేట్ అయిపోవడం వల్ల, సెలెన్స్ పెట్టడం వల్ల కొంచెం నా బాడీ నాకు సహకరించేలాగా కొంచెం ఉంటే అప్పుడు చేస్తే బెటర్ అనేది మేము డాక్టర్ సజెషన్ తీసుకున్నాము. అప్పుడు నాకు ఈ వీక్ చేయాల్సింది నెక్స్ట్ వీక్ పోస్ట్ పోన్ చేశారనమాట. లైక్ ఒక 4-5 డేస్ డిఫరెంటే, అంటే నాకు 4th మంత్ స్టార్టింగ్లోనే 4th మంత్ స్టార్ట్ అయిన 3-4 డేస్కి చేశారన్నమాట. అదేమంత ప్రాబ్లం కాదండి. కాకపోతే మనం స్కాన్ చేసుకుంటప్పుడు మనం కూడా కొంచెం హెల్తీగా ఉండాలి కదా. మరీ నీరసంగా పడిపోయినట్టు ఉన్నప్పుడు స్కాన్ చేసినా ఏది చేసినా కూడా మనం కొంచెం ఇబ్బందిగా డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతాం కదా. సో దట్స్ వై నాకు అలా 4th మంత్ స్టార్టింగ్లో చేశారన్నమాట. అది అసలు ప్రాబ్లమే కాదు. అక్కడ ఉంది. సో అయితే ఇప్పుడు నా ఎన్టీ స్కాన్ రిపోర్ట్స్ అనేది మీకు చూపిస్తాను. అండ్ దాన్ని బట్టి జెండర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చా అని అంటే కాదు, జస్ట్ ఇది మనకు ఒక క్యూరియాసిటీ అంతే. 100% ఇలానే అని కాదండి. సో ఇది నా ఎన్టీ స్కాన్ రిపోర్ట్ అన్నమాట. యాక్చువల్గా నా ఎన్టీ స్కాన్ అనేది నాకు ఎప్పుడు చేశారంటే 13 వీక్స్ టు 4 డేస్కి చేశారన్నమాట. ఇది 12 వీక్స్ నుండి 13 వీక్స్ మధ్యలో చేస్తారు. చెప్పాను కదా నాకు 4-5 డేస్ కొంచెం ఎక్స్టెండ్ అయింది అని. అది నా హెల్త్ పరం ఆలోచించి డాక్టర్ అది సజెస్ట్ చేస్తారు. కానీ కంపల్సరీగా అయితే 12 to 13 వీక్స్ మధ్యలోనే చేస్తారు. ఇంకా నాకు ఈ ఎన్టీ స్కాన్లో ఎన్టీ స్కాన్ ఏంటి అంటే మెయిన్గా మనకు బేబీ ఎన్టీ స్కాన్లో చేయడానికి రీజన్ ఏంటంటే బేబీ హార్ట్ బీట్తో పాటుగా ఎగ్జాక్ట్ పొజిషన్లో ఉందా లేదా అనేది మనకు క్లారిటీగా తెలుస్తుంది. అండ్ అలాగే ఇక్కడ నెక్ ప్లేస్ ఉంటుంది కదా, ఇక్కడ కొంతమంది బేబీస్కి ఎలా అంటే అది వాటర్ అనేది ఎక్కువ ఫామ్ అవ్వడం వల్ల కూడా అంటే 5th మంత్ వరకు మనకు బేబీ లేదని అబ్నార్మాలిటీస్ ఉన్నాయా లేదని క్లారిటీగా తెలిసిపోతుంది. కానీ ఎన్టీ స్కాన్లో ఎలా అంటే ఇక్కడ పైనుంచి కింద స్పైనల్ కార్డ్ వరకు అది చెక్ చేస్తారనమాట. ఇక్కడ వాటర్ది అదేదో ఉంటుంది. సో
అది అనేది నార్మల్గా ఉందా లేదా అనేది చెక్ చేయడం కోసము. అండ్ అలాగే మెయిన్గా అయితే ఫీటల్ హార్ట్ రేటు సింగిల్ బేబీనా అంటే డబుల్ బేబీ, సింగిల్ ట్విన్స్ ఉన్నారా, సింగిల్గా ఉన్నారా అని కూడా మనకు అన్ని క్లియర్గా అయితే ఎన్టీ స్కాన్లో తెలిసిపోతుంది అన్నమాట. అండ్ అలాగే ఈ ఎన్టీ స్కాన్లో ఏందనంటే ఇంకా క్లియర్గా మనకు ఈ ఎన్టీ స్కాన్ అయిపోయిన తర్వాత అంటే మనకు 4th మంత్, ఇప్పుడు నాకు 4th మంత్ ఫస్ట్ వీక్ కదండి, ఆ టైంలో చేసినప్పుడు ఎన్టీ స్కాన్కి మనకు టీఫా స్కాన్ అనేది 5th మంత్ ఎండింగ్లో చేస్తారన్నమాట. లైక్ 21 to 22 వీక్స్ మధ్యలో చేస్తారు టీఫా స్కాన్ అన్నమాట. ఇక ఎన్టీ స్కాన్లో మనకి ఇంకా క్లియర్గా ఏం తెలుసుకోవచ్చు అని అంటే నేను చదువుకుంటూ మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. నాకు తెలిసిందే చెప్తున్నానండి. అన్నీ అందరికీ అంటే ఇప్పుడు దీన్ని బట్టే మన బేబీ జెండర్ అనేది కన్ఫర్మ్ చేసుకోలేము, చేసుకోకూడదు కూడా. అది జస్ట్ అపోహ అంతే. అందరికీ అలానే ఉండాలని రూల్ లేదు. కొంతమంది బేబీ హార్ట్ బీట్ని బట్టి, బేబీ పొజిషన్ బట్టి బేబీ గర్ల్ బాయ్ అని కూడా జెండర్ అనేది చాలామందికి ఒక 70% మెంబర్స్కి కూడా కన్ఫర్మ్ అవుతుంది. అయితే హ్యాపీ, కాకపోయినా హ్యాపీనే. ఎవరైనా సరే, బేబీ గర్ల్ అయినా బేబీ బాయ్ అయినా సరే మనకు గాడ్ ఇచ్చే గిఫ్ట్ కాబట్టి ఏదైనా సరే మదర్ అనేవాళ్ళు హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు కదా. సో ఇప్పుడు ఫీటల్ ఇవాల్యుయేషన్ గురించి ఫస్ట్ ఉంటుంది ఇక్కడ. ఫీటల్ ఇవాల్యుయేషన్ గురించి ఇంకా నాకు వచ్చేసి ఇది ఎప్పుడు అంటే చెప్పాను కదా, నాకు ఇది 6th మంత్ అంటే జూన్లో. ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ అవుతుందో తెలీదు. జూన్లో చేశారనమాట, జూన్ 1st చేశారు. నాకు అప్పుడు వచ్చేసి నాకు 13 వీక్స్ రన్నింగ్, 13 వీక్స్ ప్లస్ 4 days అన్నమాట. అంటే 4th మంత్ స్టార్ట్ అయిపోయింది నాకు అప్పటికే. అప్పుడు చేశారు. సింగిల్ లైవ్ ఇంట్రా యూట్రన్ ఫీటస్ నోటెడ్ ఇడే వేరియబుల్ ప్రజెంటేషన్. ఎగ్జాక్ట్ పొజిషన్లో యూట్రస్ అంటే ఫీటస్ అనేది, బేబీ అనేది ఎగ్జాక్ట్ పొజిషన్లో ఉంది. ఫీటల్ మూమెంట్ అండ్ కార్డియాక్ యాక్టివిటీ ఆర్ నార్మల్. ఫీటల్ మూమెంట్, కార్డియాక్ యాక్టివిటీ అంటే బేబీ హార్ట్ బీట్, బేబీ అనేది నార్మల్గా ఉంది అని. ఇంకా ఫీటల్ హార్ట్ రేట్ అంటే ఎఫ్హెచ్ఆర్ అంటారు. ఎఫ్హెచ్ఆర్ అంటే ఫీటల్ హార్ట్ రేట్ అన్నమాట, బేబీ హార్ట్ బీట్. ఇప్పుడు మనకు జనరల్గా 70-72 మనకు మినిట్కి కొట్టుకుంటే బేబీకి డబల్ ఉంటుంది అన్నమాట, ఫీటల్ బేబీస్కి అంటే కిడ్స్కి కూడా. అయితే నా బేబీకి ఫీటల్ హార్ట్ రేట్ ఎంత ఉంది అని అంటే 157 అంటే మినిట్కి 157 ఉందన్నమాట పర్ మినిట్. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ అలాగే నా 3rd మంత్లో మనకు బేబీ హార్ట్ బీట్, 2nd మంత్ ఎండింగ్లో మళ్ళీ మనకు బేబీ హార్ట్ బీట్ అనేది ఎవ్రీ మంత్ చెక్ చేస్తారు. 2nd మంత్ ఎండింగ్లో, 3rd మంత్ ఎండింగ్లోను, 4th మంత్ ఫస్ట్ వీక్లో. నాకు ప్రతిసారి ఫస్ట్ 3rd మంత్లో చెక్ చేసినప్పుడు నా బేబీ హార్ట్ బీట్ వచ్చేసి 162 ఉందన్నమాట. తర్వాత వచ్చేసి 160 అయింది 3rd మంత్ ఎండింగ్లో. మళ్ళీ ఇప్పుడు 4th మంత్ ఫస్ట్ వీక్లో అంటే 4th మంత్ స్టార్ట్ అయిన 3 daysకేమో 157 ఉందన్నమాట. అంటే కొంతమంది అంటారు అబోవ్ 140 ఉంటే బేబీ గర్ల్ అని, బిలో 140 ఉంటే బేబీ బాయ్ అంటారు. ఇది అందరికీ అలా ఉండాలని రూల్ లేదు, అందరికీ చెప్పినట్టుగానే జెండర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది అని కూడా మనం చెప్పలేము. కానీ చెప్తున్నాను అన్నమాట. నా బేబీకి వచ్చేసి 2nd మంత్ ఎండింగ్లో 2nd మంత్ అంటే 2nd మంత్ ఎండింగ్లో నాకు 3rd మంత్లో 160, 162 అలా ఉందన్నమాట. ఇప్పుడు 4th మంత్ స్టార్టింగ్ నుంచి 157 బీట్స్ పర్ మినిట్ ఉంది. అంటే 157 ఉంది నా బేబీ హార్ట్ బీట్. ఇంకా ప్లాజెంటా, ఇప్పుడు మనకు ఫుడ్ ఎలాగో బేబీకి ప్లజెంటా అలా అన్నమాట. అంటే ప్లజెంటా ఉండే కదా మనం తినే ఫుడ్ అయినా ఏదైనా సరే బేబీకి వెళ్ళేది, బేబీ గ్రోత్కి కూడా ప్లజెంటానే ఇంపార్టెంట్ అన్నమాట. సో ప్లజెంటా అనేది ఏ పొజిషన్లో ఉంది అని కూడా మనకు క్లియర్గా ఇందులో ఉంటుంది రిపోర్ట్లో. అండ్ నా ప్లజెంటా అంటే నా బేబీకి ప్లజెంటా వచ్చేసి ఇప్పుడు ఎలా ఉంది అంటే యాంటీరియర్ అన్నమాట. ప్లజెంటా పొజిషన్ వచ్చేసి యాంటీరియర్. మీకు కనిపిస్తుందో లేదో తెలీదు, ఇక్కడ వచ్చేసి 157 రివర్స్లో కనిపిస్తుంది, ఎలా ఉందో తెలియట్లేదండి. 157 బీట్స్ పర్ మినిట్ వచ్చేసి హార్ట్ బీట్. అండ్ ప్లజెంటా పొజిషన్ వచ్చేసి యాంటీరియర్ అన్నమాట. నా బేబీ పొజిషన్ వచ్చేసి అంటే ప్లజెంటా పొజిషన్ వచ్చేసి యాంటీరియర్ అండ్ హార్ట్ బీట్ వచ్చేసి 157 అన్నమాట. ఇంకా కొంతమంది పోస్టీరియర్ పొజిషన్ అంటే ప్లజెంటా పోస్టీరియర్లో ఉంటే కనుక బేబీ బాయ్, ప్లజెంటా యాంటీరియర్ ఉంటే కనుక బేబీ గర్ల్ అంటారు. ఇది కూడా అందరికీ అలానే ఉండాలని రూల్ లేదు. మా కన్నగాడప్పుడు
ఫస్ట్ పోస్టీరియర్ ఉంది ఎన్టీ స్కాన్లో, తర్వాత టీఫా స్కాన్ పోస్టీరియర్ ఉంది, తర్వాత గ్రోత్ స్కాన్ వచ్చేసి యాంటీరియర్ ఉండే అన్నమాట. ఇప్పుడు నాకు ప్రస్తుతానికి ఎన్టీ స్కాన్ గురించి చెప్తున్నా కాబట్టి యాంటీరియరే ఉంది. చూద్దాము ఎలా అవుతుందో డిఫరెంట్. నాకు నిజంగానే బేబీ గర్ల్ పుడితే కనుక అప్పుడు రెండింటి కంపారిజన్ చేసి అప్పుడు ఫ్యూచర్లో మంచి వీడియో చేస్తా. ఇప్పుడు ప్రస్తుతానికైతే యాంటీరియర్ పొజిషన్లో ఉంది అండ్ ఫీటల్ హార్ట్ రేట్ వచ్చేసి 157 ఉందన్నమాట. ఇంకా వచ్చేసి ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ అది ఇప్పుడే చెప్పదలుచుకోలేదు. తర్వాత వీనస్ ఫ్లో అనేది నార్మల్గానే ఉందన్నమాట బ్లడ్. తర్వాత మెటర్నల్ స్ట్రక్చర్ నాకు ఇంకా అన్నీ నార్మల్ అబ్బా. సర్విక్స్ మెజర్మెంట్స్ 3.7 సెంటీమీటర్స్ ఉంది. ఇంటర్నల్ ఓఎస్ఇస్ క్లోజ్డ్ అని ఉంది. నో ఫ్రీ ఫ్లూయిడ్ ఇన్ పిఓడి ఉంది. నాకు అంతా నార్మల్గానే ఉంది. నార్మల్ న్యాచురల్ ట్రాన్స్లూసెన్సీ అని ఉంది. సో నాకు నార్మల్ అన్నమాట. బై గాడ్ అంటే దేవుని దయతోని ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల నాకు అంతా నార్మల్గానే ఉంది. నా బేబీ చాలా హెల్తీగా ఉంది. నేను అంతకన్నా హెల్తీగా ఉన్నాను. నాకు చెప్పాను కదా, నా ఫస్ట్ ట్రైమిస్టర్లోనే వామిటింగ్స్ అన్ని ప్రాబ్లమ్స్ ఉండే. వన్స్ సెకండ్ ట్రైమిస్టర్ స్టార్ట్ అయిందంటే నా వామిటింగ్స్ అన్నీ ఫటాష్ అయిపోయినాయి. ఇంకా ఫుల్ యాక్టివ్గా ఉన్నాను. ముడిగా కూడా ఉంటాను, పనుల బట్టి ముడిగా ఉంటాను అన్నమాట అంతే. కానీ నా ఫస్ట్ ప్రెగ్నెన్సీతో పోలిస్తే ఇది నాకు చాలా బెటర్. మళ్ళీ ఫస్ట్ నాకు ట్రైమిస్టర్ బాగా గ్లో ఉండే కదా ఫేస్. ఈ సెకండ్ ట్రైమిస్టర్ స్టార్ట్ అయ్యాక పింపుల్స్ స్టార్ట్ అవుతున్నాయి. మరి ఇది ఎందుకేంటో తెలియట్లేదు. ఇంకా హార్మోన్స్ ప్రాబ్లం అని చెప్పారు డాక్టర్ అన్నమాట. ఇదిగోండి. అండ్ నోస్ కూడా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది నాది. నాకు మీరే చూసి చెప్పాలి. రెగ్యులర్గా నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. ఇదిగోండి. యాక్చువల్గా నాకు పింపుల్స్ అనేవి బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ అయ్యాక ఒక్క పింపుల్ కూడా ఉండేది కాదు. అలాంటిది సెకండ్ ట్రైమిస్టర్ లాంటి సెకండ్ ప్రెగ్నెన్సీ సెకండ్ ట్రైమిస్టర్ స్టార్ట్ అయ్యాక పింపుల్స్ కూడా స్టార్ట్ అయినాయి అబ్బా. సరే టాపిక్ ఎటో పోతుంది కదా. ఇంకా వచ్చేసి ఇదిగోండి నా బేబీ ఫీచర్స్. ఇంకా ఎంతకన్నా క్లియర్గా చూపించాను. ఇది కూడా మా బావ పర్మిషన్తో చేస్తున్నాను అన్నమాట. యాక్చువల్గా మా బావకి ఇష్టం లేదు, కానీ మా బావ పర్మిషన్తో చేశాను. కొంతమందికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను మరీ చెప్తున్నాను. ఎన్టీ స్కాన్ టీఫా స్కాన్ బట్టి మనం బేబీ జెండర్ అనేది 100% కన్ఫర్మ్ చెప్పలేము. జస్ట్ గెస్ అన్నమాట. అలా అని అందరికీ అన్నీ జరగాలని, అందరికీ అన్నీ అలానే ఉన్నట్టు జరగాలని రూలు లేదు. అలా జరుగుతుంది అని కూడా మనం చెప్పలేము అన్నమాట. అంతా దేవుని దయ. ఏదైనా సరే మనము హ్యాపీగా రిసీవ్ చేసుకోవాలి, బేబీ బాయ్ అయినా గర్ల్ అయినా కూడా. కాకపోతే కొంతమందికి తెలియడం కోసం. అండ్ ఎన్టీ స్కాన్లో మళ్ళీ ఏంటి అంటే నాకు ఫుడ్ మనం మంచిగా ఫుడ్ తినేసి వెళ్ళొచ్చు. దానికి సపరేట్గా మళ్ళీ మనం బిఫోర్ బ్రేక్ఫాస్ట్ వెళ్ళడం, లంచ్ వెళ్ళడం అలానే ఏం లేదు. బ్లాడర్ ఫుల్ అవ్వాలని కూడా అలా ఏం లేదన్నమాట. టీఫా స్కాన్లో కొన్ని మట్టుకు మనం కంపల్సరీగా ఇంటి దగ్గర పాటించే వెళ్ళాలి. అదేంటి అనేది నేనైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎన్టీ స్కాన్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే టీఫా స్కాన్ గురించి ఇంకొక వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అప్పుడు ఆ టీఫా స్కాన్లో కూడా నా బేబీ పొజిషన్ ఎలా ఉంది, హార్ట్ బీట్ ఎలా ఉంది, అండ్ టీఫా స్కాన్లో మనం ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలన్నమాట. బికాజ్ ఆఫ్ ఎందుకంటే అది ఎక్కువ టైం తీసుకుంటుంది. అండ్ అలాగే మనకు బేబీ ప్రతి ఒక్క పార్ట్, ఇప్పుడు బేబీ నోస్, ఇయర్, లిప్స్ ప్రతి ఒక్క పార్ట్ని క్లియర్గా స్కాన్ చేస్తారు కాబట్టి దానికి ఎక్కువ టైం ఉంటుంది అన్నమాట. ఎక్కువ టైం తీసుకుంటారు ఆ స్కాన్కి. సో దాని గురించి నా వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఈ వీడియోలో వచ్చేసి ఏంటి అంటే ఓన్లీ ఎన్టీ స్కాన్ గురించి నా రిపోర్ట్స్ అయితే ఇలా ఉన్నాయి. అంతో ఇంతో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నా బేబీ పొజిషన్ అయినా, హార్ట్ బీట్ అయినా, నా బేబీ చాలా హెల్తీగా ఉంది, నేను కూడా హెల్తీగా ఉన్నాను అన్నమాట. సో ఫైనల్లీ దిస్ ఈజ్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చుతుంది, యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. మీలో ఎంతమందికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అని అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఉంటే వాళ్ళకి వీడియోని వెంటనే షేర్ చేసేయండి. అలాగే ఫర్దర్గా నా వీడియోస్ మీకు ఇంకా కావాలి అని అంటే కనుక నా ఛానల్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ నా ఛానల్కి వెళ్తూ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్. సీ ద నెక్స్ట్ వీడియో.